బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ కేంద్రంగా జరిగిన లిక్కర్ స్కామ్ ప్రకంపనలో తెలంగాణలో కనిపించడంతో రాజకీయ వేడి రగులుతుంది. ఈ క్రమంలో నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. ఓ పక్కన ఈడీ కేసులో, లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇక కవితపై కూడా నేడో రేపో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కవిత ప్రెస్ మీట్ పెట్టడం వెనక అంతర్యం ఏమిటి? అసలు ఈ ప్రెస్ మీట్ లో ప్రధానంగా ఏ విషయాలపై చర్చించే అవకాశం ఉందంటారు? థ్యాంక్ యూ వెన్నెల. కవిత ఈడీ విచారణ అనేది 11కు వాయిదా పడింది. ఏదైతే ఈ రోజు రమ్మని విచారణకు రావాలంటూ ఈడీ ఏదైతే ఆదేశాలు కవితకి ఇచ్చిందో దాని మీద కవిత కొంత సమయం కావాలని లేఖ రాయను. ఆ లేఖకు స్పందించిన ఈడీ 11వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆదేశించింది. వాస్తవానికి 15 వరకు కూడా తమకు ప్రీవియస్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి 15 తర్వాత విచారణకు వస్తానని కవిత చెప్పింది. అయితే ఈడీ దాన్ని పక్కకు పెట్టేసి 11 దాకా రావాలని చెప్పింది. అయితే 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్లో కవిత మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని కోరుతూ నిరసన దీక్ష దిగింది. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో కవిత నిన్ననే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఢిల్లీలో ఈరోజు కవిత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈడీ ఏదైతే అనుమతించిందో ఈ రోజు విచారణ కాకుండా ఎల్లుండి విచారణకు రావాలంటూ ఏదైతే అనుమతించిందో దాని మీద స్పందించడంతో పాటు తన పైన వస్తున్నటువంటి ఆరోపణలు వీటి మీద కొంచెం స్పందించే అవకాశం ఉంది. అయితే ఏ మేరకు స్పందిస్తారు, ఎలా స్పందిస్తారు అనేది కొంచెం ఆసక్తికరంగా మారింది. మరో పక్కన కవిత నోటీసులు అందిన నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశం ఈ రోజు ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం, కేబినెట్ లో కూడా ఈ అంశాల మీద చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు కొన్ని గవర్నర్ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు కానీ ప్రభుత్వము సుప్రీంకోర్టులో పెండింగ్ బిల్లుల విషయంలో గవర్నర్ వైఖరిని వివరిస్తూ పిటిషన్ వేయడము, వీటి మీద చర్చించే అవకాశం ఉన్నాయి. మరో పక్కన ఎల్లుండి అటు కవిత విచారణ జరుగుతున్న సమయంలోనే పార్టీ బీఆర్ఎస్ ముఖ్య నేత సమావేశము, పార్టీ కార్యవర్గ సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయి. దీని ఈ సమావేశంలో ప్రధానంగా అంటే ఈడీ విచారణ జరుగుతున్న సమయంలోనే కార్యవర్గ సమావేశం జరుగుతుంది కాబట్టి అక్కడ వచ్చే డెవలప్మెంట్స్ వాటికి సంబంధించిన విషయాల మీద కొంత చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ రాష్ట్రంలో ప్రకంపన సృష్టిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ తో కొంత సంచలనం రేకెత్తిస్తుంది. ఈడీ వైఖరిని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈడీ మొత్తంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది కాబట్టి కేంద్రం కావాలని ఈడీ ద్వారా బీఆర్ఎస్ నాయకులను కేసీఆర్ కుటుంబాన్ని వేధించే ప్రక్రియను తీవ్రం చేసింది. ఇది చాలా తీవ్రమైన ఖండించాల్సిన విషయం, గ్రహించాల్సిన విషయం అని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తా ఉన్నారు. మరో పక్కన బీజేపీ నాయకులు కూడా, బీజేపీ నేతలు కూడా ఈడీ విషయంలో తమేం లేదు, కావాలని అంటే ఏదైతే ఆధారాలు కవిత సంబంధించిన ఆధారాలు సిబిఐ దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయో దాని ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేసింది. కొంత ఫెమా ఉల్లంఘనలు జరిగాయి కాబట్టి రామచంద్ర పిల్లని కానీ కవిత చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు కానీ వీళ్ళను విచారించినప్పుడు కవిత ప్రమేయం ఉందని వాళ్ళు ఒప్పుకోవడము, అందుకు సంబంధించి కొంత ఆధారాలు, కొంత సమాచారాన్ని ఇవ్వడం, ఈ నేపథ్యంలోనే కవితకు నోటీసులు జారీ చేయడం జరిగింది. కాబట్టి బుచ్చిబాబుతో పాటు రామచంద్రం పిల్లని నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కవిత విచారించే అవకాశం ఉందని అంటున్నారు. మరో పక్కన ఈడీ కూడా రామచంద్రం పిల్లై ఇప్పుడు ఈడీ కస్టడీలో ఉన్నారు, విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ విచారణ సందర్భంగానే కవితను కూడా అంటే రామచంద్రం పిల్లై నుంచి సేకరించిన సమాచారం ఆధారంగానే కవిత ప్రశ్నిస్తారు. అవసరమైతే రామచంద్రం పిల్లని, కవితను ఇద్దరిని ఎదురుగా కూర్చుండబెట్టి ప్రశ్నించే అవకాశం ఉంది. తమకున్న అనుమానాన్ని నివృత్తి చేసుకునే ప్రయత్నాలు ఈడీ చేసే అవకాశాలు ఉన్నాయి. వెన్నెల. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.